హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లీవ్ టీవీ. మా స్టాక్ లీవ్ ఛానల్లో మా రీసెర్చ్ టీమ్ ఎవ్రీ ఇయర్ అలాగే ఎవ్రీ క్వార్టర్ మేము ప్రతి స్టాక్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఈరోజు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ని ఎన్నుకోవడం జరిగింది. సో దాని డీటెయిల్స్, అనాలిసిస్ అలాగే రిస్క్స్, కీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఇందులో 3 వెర్టికల్స్ ఉన్నాయి. ఒకటి లెండింగ్ బిజినెస్ ఉంది, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం లెండింగ్ బిజినెస్లో ఉన్న అనాలిసిస్ చూద్దాం. సో వీళ్ళ టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ 4 లక్షల కోట్లు ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఇది 26% ఇంక్రీజ్ అవుతుంది. అలాగే క్వార్టర్ వైజ్ చూస్తే కనుక 5% ఇంక్రీజ్లో ఉంది. ఇంకా ఎర్నింగ్స్ అంటే దీని నుంచి వచ్చే ప్రాఫిట్స్ కానీ అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 19% నమోదు చేస్తుంది. సో బట్ 26లో కొంచెం లోవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ ఇప్పుడు 4.6 దగ్గర మనం చూసాము ఈ క్వార్టర్లో. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే మాత్రం 20% ఉంది, అంటే చాలా వరకు బెటర్గా ఉంది. సో కాకపోతే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది కొంచెం డిక్లైన్ అయింది. ఇంకా మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము క్రెడిట్ కాస్ట్ ఇంప్రూవ్ చేస్తున్నాము, అలాగే ఏఈఎం గ్రోత్ కూడా కొంచెం స్లోగా ఉన్నా కూడా మా కాస్ట్ ఆప్టిమైజేషన్ జరుగుతుందని చెప్పి మేనేజ్మెంట్ అంటుంది. అలాగే ప్రస్తుతానికి అయితే మార్జిన్స్ స్టేబుల్గా ఉన్నాయి, కాస్ట్ రేషియోస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, అలాగే అసెట్స్ క్వాలిటీ అంటే ఎన్పిఎల్ కూడా కొంచెం తగ్గుతున్నాయి, అలాగే క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఇంకా వీళ్ళు ఇంకో వెర్టికల్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్కి వస్తే ఎర్నింగ్స్ ఇయర్ ఆన్ ఇయర్ 4% డౌన్లో ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 14% ఇన్కమ్ పడిపోయింది. ఇంకా ఇంత గ్రోత్ తక్కువ ఉన్నా సరే మోటార్ ఇన్సూరెన్స్ అలాగే రిటైల్ హెల్త్లో మాత్రం కొంచెం గ్రోత్ చూపించింది 16 and 14%. అలాగే అండర్ రైటింగ్ లాస్ కూడా ఒక 3 crores ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చి దగ్గర 76 crores నమోదు చేశారు. అంటే ఈ సెగ్మెంట్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు అని భావించవచ్చు. అలాగే మిగతా కమర్షియల్ అండ్ గ్రూప్ హెల్త్ సెగ్మెంట్స్లో చూస్తే కొంచెం 10 to 21% డిక్లైనే కనిపించింది. నెక్స్ట్ మన బజాజ్ ఫైనాన్స్లో ఇంకొక వెర్టికల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెర్టికల్ చూస్తే కనుక వీళ్ళ యాన్యువల్ ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ 6% డౌన్నే చూపించాయి. అలాగే వీక్ వాల్యూమ్స్ ఉన్నాయి ఈ ఇయర్లో. అలాగే మార్జిన్స్ కూడా వీళ్ళకి న్యూ బిజినెస్ నుంచి మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 21% పెరిగాయి. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు మిక్స్ పరంగా చూస్తే కొంచెం బెటర్గా ఉంది. అలాగే యూలిప్స్ కూడా కొంచెం మంచి ఇదే నమోదు చేశాయి. ఇంకా మెయిన్ కాంట్రిబ్యూటర్ వీళ్ళకి ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎక్కువ 22% న్యూ బిజినెస్ అయితే వస్తుంది. అలాగే ప్రీమియమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇంకా దీంట్లో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అలాగే రిస్క్స్ కూడా మనం అనాలిసిస్ చేస్తే పాజిటివ్స్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్లో కొంచెం వీక్గా ఉన్న యాన్యువల్ ప్రీమియమ్స్ కలెక్షన్ కొంచెం కొత్త బిజినెస్లు పెరుగుతున్నాయి కాబట్టి మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోటార్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెరుగుతున్నాయి, బట్ మిగతా ఇన్సూరెన్స్ల నుంచి వచ్చే ఇన్కమ్ అయితే తగ్గుతుంది వీళ్ళకి. ఇంకా క్రెడిట్ కాస్ట్ కంట్రోల్ చేస్తున్నారు, అలాగే కాస్ట్ ఆప్టిమైజ్ చేస్తున్నారు, స్టేబుల్ మార్జిన్స్ ఉన్నాయి వీళ్ళ ఎన్బిఎఫ్సి ఆర్మ్లో. సో దానివల్ల కొంచెం ఇది బెటర్గానే కనిపిస్తుంది ఈ కంపెనీ అయితే. ఇంకా నెగిటివ్స్ ఏంటో చూద్దాము. ఆల్మోస్ట్ లెండింగ్లో కొంచెం గ్రోత్ తక్కువగానే ఉంది, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా కొంచెం వీక్గానే ఉంది ఈ కంపెనీ. అలాగే గ్రూప్ హెల్త్, క్రాప్, కమర్షియల్ ఇన్సూరెన్స్లో కూడా ఇంకా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రైసింగ్ ప్రెజర్ ఉంది గ్రూప్ ఇన్సూరెన్స్లో, ఐఆర్డీఏ కొత్త నామ్స్ తీసుకొచ్చింది. ఇలాంటి వాటి వల్ల కొంచెం నెగిటివ్స్ చూడొచ్చు ఈ కంపెనీలో. ఇంకా కీ రిస్క్ విషయానికి వస్తే కనుక వీళ్ళ అదర్ వెర్టికల్స్ ఇన్సూరెన్స్ అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ఈ రెండు చూసినట్టయితే వీళ్ళు కొంచెం నెగిటివ్లోనే కనిపిస్తుంది కాబట్టి వీళ్ళ ప్రాఫిట్స్ డ్రాగ్ అవుతున్నాయి. అలాగే క్రెడిట్ సైకిల్ టర్నింగ్ రేషియో కూడా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. ఇవైతే మేజర్ రిస్క్స్ అయితే ఈ రెండే ఉన్నాయి. ఇంకా మేనేజ్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం దీంట్లో. సో రీసెంట్గా వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో 2.01 కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అలాగే ఎవ్రీ ప్రోడక్ట్ కూడా రీడిజైన్ చేశారు ఐఆర్డీఏ నామ్స్ ప్రకారం. అలాగే వీళ్ళ ఆపరేటింగ్ లెవరేజ్ అంటే మార్జిన్స్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టారు. మెనీ ప్రోడక్ట్స్ని కూడా ఎక్కువ లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళ రీటైల్ ప్రొటెక్షన్ ఏదైతే ఇన్సూరెన్స్లో ఉందో అది కూడా కొంచెం పెరుగుతుంది. సో ఇది వాళ్ళ మేనేజ్మెంట్ ఈ మధ్య అయితే చెప్పారు. అలాగే కన్క్లూజన్ ఏంటంటే వీళ్ళు షార్ట్ టర్మ్లో కొంచెం వీళ్ళు ప్రెజర్లోనే ఉన్నారు చెప్పాలి అంటే, బట్ వీళ్ళ క్రెడిట్ కాస్ట్ కంట్రోల్ అలాగే ప్రోడక్ట్ రీకాల్కులేషన్ చేయడం వల్ల కొంచెం మార్జిన్స్ కూడా బెటర్గానే ఉంది. కానీ ఈ కంపెనీ వచ్చి చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్లో ఉన్నాయి. బట్ FY26 వచ్చేసరికి మేము కొంచెం స్లోవర్ గ్రోత్ ఎస్టిమేట్ చేస్తున్నాము. బజాజ్ ఫైనాన్స్ మీద డీటెయిల్డ్గా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం డిస్కస్ చేసే కంపెనీ పేరు RR కేబుల్స్. వీళ్ళు వైర్స్ అండ్ కేబులింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ రోజు ప్రైస్ చూస్తే 1195 రూపీస్ ఉంది. అలాగే వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చి 13,512 crores అయితే ఉంది. వీళ్ళ రీసెంట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూస్తే Q4 వచ్చేసరికి 221 crores రిజల్ట్స్ డిక్లేర్ చేశారు సేల్స్లో. అలాగే 8.8% ఎబిటా, అలాగే 5.8% ప్యాట్ అయితే డిక్లేర్ చేశారు. ఇంకా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 761 టార్గెట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అదే మార్జిన్స్ మెయింటైన్ అవుతాయని ఎస్టిమేషన్ అయితే ఉంది. ఇంకా టోటల్ ఓవర్వ్యూ చూస్తే ఈ కంపెనీకి రెవెన్యూస్ ఇందాక చెప్పినట్టు 26% పెరిగాయి. అలాగే మార్జిన్స్ కూడా చాలా మటుకు ఇంక్రీజ్ అయితే చూసాం. ఇంకా FMEG రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇందులో రెవెన్యూస్ కూడా 13% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం అయితే మనం గమనించాం. ఇంకా కంపెనీ వచ్చి 2.5 times ఎబిటాని టార్గెట్లో పెట్టుకుంది. అలాగే నెక్స్ట్ 3 yearsలో 10.5 billion రూపీస్ వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్లో ఉన్నారు. ఇంకా కంపెనీలో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అలాగే రిస్క్స్ కూడా మనం అనలైజ్ చేద్దాము. ఇంకా 14% వాల్యూమ్ గ్రోత్ అయితే చూసాం మనం వైర్స్ అండ్ కేబులింగ్లో. అలాగే 18% టార్గెట్
పెట్టుకున్నారు నెక్స్ట్ 3 yearsలో సాధించడానికి. ఇంకా ప్రాఫిట్ మార్జిన్స్ అయితే కనుక కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి బికాస్ ఆఫ్ కాపర్ ప్రైస్లో కానీ, అలాగే లెవరేజ్ చేయడంలో కానీ, కాస్ట్ కటింగ్ కానీ ఇవన్నీ చేయడం వల్ల కొంచెం మార్జిన్స్ అయితే పెరిగాయి. అలాగే FMEG సెగ్మెంట్ దీంట్లో బ్రేక్ ఈవెన్ అయితే వచ్చింది, ఇంకా లాసెస్ అయితే ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకా బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నారు వీళ్ళు, ఎస్టిమేట్ చేస్తున్నారు. అలాగే ఎక్స్పోర్ట్ రెవెన్యూ కూడా 11% పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఇంకా నెగిటివ్స్ చూసేసరికి ఆల్మోస్ట్ డిమాండ్ అయితే కొంచెం అంత అట్రాక్టివ్గా అయితే లేదు నెక్స్ట్ క్వార్టర్లో. అలాగే ఈ FMEG సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇంకా లాస్లోనే ఉంది. సో వీళ్ళు ఎప్పుడు ప్రాఫిట్లోకి వస్తారనేది కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఇంకా కీ రిస్క్స్ చూసుకుంటే కాపర్ ప్రైస్ చాలా వాలటాలిటీగా ఉంది ఆఫ్టర్ ఈ వార్ సిచ్యువేషన్ అన్నీ చూస్తే. అలాగే కెపాసిటీ ఎడిషన్ వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో కొంచెం డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఫ్యూచర్లో. ఇంకా కాంపిటీషన్ వరకు చూస్తే చాలామంది కొత్త ప్లేయర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. సో కాంపిటీషన్ కూడా పెరుగుతుంది ఈ సెగ్మెంట్లో. ఇంకా రీసెంట్ మేనేజ్మెంట్ కాన్కాల్ చూస్తే కనుక వీళ్ళు 900 to 2000 బిలియన్ రూపీస్ మార్కెట్ పెరుగుతుందని ఎస్టిమేషన్లో ఉన్నారు. అలాగే ప్రాజెక్ట్ రైజ్ అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు, 18% వాల్యూమ్ సాధించాలి అని చెప్పి. ఇంకా గోల్ వచ్చేసరికి ఎబిటా 2.5 times ఇంక్రీజ్ ఉండాలి నెక్స్ట్ ఇయర్ కన్నా ఒక టార్గెట్ వీళ్ళు పెట్టుకున్నారు. అలాగే ప్లాన్డ్ క్యాపెక్స్ $10.5 billion వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంకా డొమెస్టిక్ బిజినెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.3 times పెరగాలి నెక్స్ట్ 3 yearsలోనే ఒక టార్గెట్ ఉంది మేనేజ్మెంట్కి. ఇంకా అలాగే ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ కూడా 26% ఇంక్రీజ్ చేయాలి. అలాగే కంపెనీ కూడా ఒక 10.5 ఎబిటా నెక్స్ట్ ఇయర్ బై 2028కి ఎస్టిమేషన్ ఒకటి ఉంది. ఇంకా ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే ఆర్ఆర్ కేబుల్స్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్స్లో ఉన్నారు. అలాగే స్ట్రాంగ్ నెంబర్స్ కూడా వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు ఈ ఇయర్లో. అలాగే వీళ్ళ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3 yearsలో వీళ్ళు చాలా 10.5 billion రూపీస్ వరకు వీళ్ళ కెపాసిటీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇదే రీసెర్చ్ ఏంటంటే డిమాండ్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో. అలాగే కాంపిటీషన్ రైజ్ అవుతుంది. ఇంకా ఎగ్జిక్యూషన్ రిస్క్స్ కూడా వీళ్ళకి మేజర్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి ఈ కంపెనీలో. సో ఈ కంపెనీ గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈరోజు మనం డిస్కస్ చేసే కంపెనీ పేరు వచ్చి కోఫోర్జ్ లిమిటెడ్. ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ ఐటీ ఇండస్ట్రీ సంబంధించిన కంపెనీ. వీళ్ళ ప్రైస్ వచ్చేసరికి 7,754 రూపీస్ ఉంది. అలాగే వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 51,861 crores అయితే ఉంది. వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చేసరికి 12,051 crores ఆఫ్ రూపీస్ అచీవ్ చేశారు. అలాగే వీళ్ళ ప్యాట్ కూడా 997 crores అయితే చూపించారు. ఇంకా 26కి వచ్చేసరికి ఎస్టిమేషన్స్లో 16,000 crores అచీవ్ చేస్తారని ఒక ఎస్టిమేషన్ అయితే ఉంది. అలాగే ప్యాట్ కూడా 1,548 crores ఆఫ్ ప్యాట్ కూడా అచీవ్ చేస్తారని ఒక ఎస్టిమేషన్ అయితే తీసుకున్నాము. ఇంకా వీళ్ళ హైలైట్స్ చూస్తే వీళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ 3.4% క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళ ఎస్టిమేట్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ ఎస్టిమేషన్ కూడా వీళ్ళు బీట్అవుట్ చేశారు. ఇంకా రూపీ రెవెన్యూస్ చూస్తే ఆల్మోస్ట్ 3,461 ఓన్లీ ఒక క్వార్టర్కి అచీవ్ చేశారు. అలాగే ఎబిటా మార్జిన్ కూడా 16.9% పెరిగింది. ఇంకా ఫ్రెష్ ఆర్డర్ ఇంటేక్ ఒక $2 billion ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చాయి వీళ్ళకి ఈ రీసెంట్గా. అది కూడా ఒక 5 large scale వచ్చాయి అన్నమాట. అలాగే ఎగ్జిక్యూటిబుల్ ఆర్డర్ బుక్ చూస్తే $15,500 million ఉన్నాయి. అండ్ హెడ్ కౌంట్ అంటే ఈ రోజు ఉన్న వాళ్ళ ఎంప్లాయీ కౌంట్ వచ్చేసరికి 400+ ఉన్నారు. అలాగే వాళ్ళ అట్రిషన్ రేట్ అంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ రేట్ కూడా 10.9%కి తగ్గింది. అలాగే వాళ్ళ యూటిలైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా 82% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఇంకా క్లయింట్ మిక్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ $5 to 10 million వచ్చే క్లయింట్స్ కొంతమంది పెరిగారు. అలాగే రెవెన్యూస్ కూడా 5 to 10 ఎవరైతే మేజర్ రెవెన్యూస్ వచ్చాయో వాళ్ళు కొంచెం డిక్లైన్ అయింది ఈ ఇయర్లో. ఇది కొంచెం చూసుకోవాల్సింది. ఇంకా దీని పాజిటివ్స్ చూస్తే ఇందాక చెప్పినట్టు $2.1 billion ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది వీళ్ళకి డైరెక్ట్గా. అలాగే ఎంప్లాయీ యూటిలైజేషన్ పెరిగింది 82%కి. అలాగే అట్రిషన్ రేట్ కూడా తగ్గింది 10.9కి. ఇంకా హెడ్ కౌంట్ కూడా ఇందాక చెప్పినట్టు 400 పెరిగింది. అది టోటల్ హెడ్ కౌంట్ వచ్చేసరికి 33,497 అయితే ఉన్నారు ఈ రోజుకి. ఇంకా దీంట్లో నెగిటివ్స్ ఏంటంటే ఒక 5 to 10 క్లయింట్స్ టాప్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గిపోయింది ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే. ఇంకా కీ రిస్క్స్లో రూపీ అప్రిషియేషన్ మనకు తెలిసిందే. రూపీ ఎప్పుడైతే అప్రిషియేట్ అయిందో డాలర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో వీళ్ళ కంపెనీ రిజల్ట్స్ కూడా ఇదవుతాయి. అలాగే మ్యాక్రో హెడ్విండ్స్, అలాగే రెసిషన్, అలాగే వార్ సిచ్యువేషన్ కూడా కొంచెం కంపెనీని రిజల్ట్స్ని కొంచెం దెబ్బతీసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేనేజ్మెంట్ రీసెంట్గా ఇచ్చిన కామెంటరీ ఏంటంటే ఆల్మోస్ట్ $2 billion రెవెన్యూ టార్గెట్ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎబిట్ మార్జిన్ కూడా 13.2% నుంచి 14% ఇంక్రీజ్ అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఉంది. అలాగే Q1 FY 2026కి అయితే కనుక మార్జిన్స్ స్టడీగా ఉంటాయని ఒక ఎస్టిమేషన్ ఉంది. ఇంకా ట్రావెల్ ఇండస్ట్రీ కాషస్, అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా వీళ్ళకి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. కొంచెం గ్రోత్ ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ బట్ బికాస్ ఆఫ్ ద వార్ సిచ్యువేషన్స్ అండ్ జియోపొలిటికల్ రిస్క్స్ వల్ల ఈ కంపెనీ కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి వాళ్ళ రెవెన్యూ పరంగా. అంటే మార్జిన్స్ పెద్ద ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు కానీ బట్ వాళ్ళ రెవెన్యూస్ అయితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కన్క్లూజన్ చూస్తే చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే వీళ్ళు రిపోర్ట్ చేశారు. అలాగే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది.
48% ఇయర్ ఆన్ గ్రోత్ కూడా చూపించగలిగారు. ఈవెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో $2 బిలియన్ అది కూడా అచీవబుల్గానే ఉంది విత్ ద గివెన్ ఆర్డర్ బుక్. అండ్ ఎందుకంటే డీల్ పైప్లైన్ చాలా బాగుంది. అండ్ ఇందాక మాట్లాడినట్టు మ్యాక్రో ఎకనామిక్స్ అన్సర్టెనిటీస్ ఉన్నాయి, జియో పొలిటికల్ రిస్క్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజెస్ ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీకు ఇంకేదైనా కంపెనీ మీద ఏదైనా అనాలిసిస్ చేయాలనుకున్నా ఏదైనా సరే మాకు కామెంట్ బాక్స్లో తెలపండి.